ఫార్మాట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, ఫార్మాట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ని ఇక్కడ నుంచి ఏఆర్ అంటారు షార్ట్కట్లో. ఓకే, ఆడిట్ రిపోర్టు. అలాగే మోడిఫికేషన్స్, ఐ మీన్ మాడిఫైడ్ ఒపీనియన్స్ ఎన్ని ఉంటాయి, అసలు అవి ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, దాంతోపాటు ఆడిటర్స్ రిపోర్ట్లో ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏమైనా డిస్క్లోజ్ చేయాలంటే, చేయాలి అనుకుంటే కీ ఆడిట్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ ద్వారా కానీ, లేదా ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్స్ పారాగ్రాఫ్ కానీ, ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ద్వారా కానీ డిస్క్లోజ్ చేస్తారు. ఓకే, అంటే ఆల్మోస్ట్ SA 700 we have standards like SA 700, SA 701, SA 705, SA 706, SA 710, SA 720. These are the standards in 700 series. ఓకే, అయితే ఇందులో ఒపీనియన్ ఆడిట్ రిపోర్ట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పే చేసేవి టోటల్ ఈ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఆడిట్ రిపోర్ట్లో ఇంపార్టెంట్ పార్ట్ ఉంటాయి. అలాగే దీంతో పాటు మనం SA 570 ఒకటి, SA 570 గోయింగ్ కన్సర్న్, అలాగే SA 550 ఒకటి. ఓకే, సో ఇలాగా కొన్ని స్టాండర్డ్స్ రిలవెన్స్ అంటే ఉంటుంది 700కి. ఓకేనా, అంటే అటాచ్మెంట్ ఉంటుంది కొన్ని స్టాండర్డ్స్కి. సో బేస్డ్ ఆన్ దిస్ ఆల్సో we need to consider the impact on the audit report. ఓకేనా, all these standards. ఓకే, నో డౌట్ అదర్ స్టాండర్డ్స్ కూడా రిలవెన్సే, బట్ అదర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ కూడా రిలవెన్సే, బట్ ఆడిట్ రిపోర్ట్లో కనిపించేంత ఉండవు. అంటే అదర్ నాలెడ్జ్ పూల్ చేయడానికి కానీ, ఒపీనియన్ బేసిస్ మీద ఒపీనియన్ ఎలా ఫామ్ అవ్వాలి అనే దానికి బేసిస్గా ఉపయోగపడతాయి. బట్ రిపోర్టింగ్లో ఉపయోగపడే స్టాండర్డ్స్ ఓన్లీ 700 సిరీస్ మ్యాక్సిమం. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we are going to discuss about the standard SA 705. The title of the standard SA 705 is modifications to the, మా టైటిల్ చెప్పండమ్మా మీరు. Modifications to the opinion in the independent auditor's report. Modifications to the opinion in the independent auditor report. In the independent auditor's report. ఇక్కడ SA 200 రిలవెన్స్ ఏమైనా ఉందా సార్? ఇక్కడ SA 200 తోటి రిలేషన్ ఏమైనా ఉందా ఈ హెడ్డింగ్ కి దానికి? సార్, ఇండిపెండెంట్ గా ఉండాలని, ఆబ్జెక్టివిటీ. ఎస్, వెరీ గుడ్. ఇండిపెండెన్స్ గురించి మరొకసారి ఈ స్టాండర్డ్లో చెప్తున్నారు. అంటే జనరలీ ఆడిట్ ఒపీనియన్స్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ అలాగే మోడిఫైడ్ ఒపీనియన్ ఇస్తాం మనం. అన్మాడిఫైడ్ ఒపీనియన్ అలాగే మోడిఫైడ్ ఒపీనియన్ ఇస్తాం ఆడిట్ రిపోర్ట్లో ఒపీనియన్స్లో. అయితే ఈ అన్మాడిఫైడ్ ఒపీనియన్ అనేది యాజ్ పర్ SA 700 డీల్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు గివ్ అన్ అన్మాడిఫైడ్ ఒపీనియన్, we need to follow the SA 700. Okay, if he wants to give a modified opinion, then we need to follow SA 705. SA 705. అందుకనే టైటిల్ చూసారా ఏమనుంది? 705 టైటిల్ చూసారా? స్టార్టింగ్ ఏమనుంది అక్కడ?
Modifications of modifications. opinion. Okay. అంటే ఓన్లీ ది స్టాండర్డ్ కమ్స్ ఇన్ టు రిలవెన్స్ ఓన్లీ ఇఫ్ ది ఆడిటర్ decides to give a modified opinion. That's it. If he wants to give an unmodified opinion, then he should straight away follow the SA 700. Okay, now he is not supposed to come to SA 705. Right. Sir, types of modifications. Very important. What are the types of modified opinions? What are the types of modified opinions? చెప్పండి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఒపీనియన్స్? Qualified, Qualified, adverse, adverse, disclaimer. disclaimer. Adverse and disclaimer of opinion. Adverse and disclaimer of opinion. Qualified opinion, adverse opinion and disclaimer of opinion. అంటే సార్ ఇవన్నీ ఎప్పుడు ఇస్తాం సార్? మాడిఫైడ్ ఒపీనియన్లో ఏది ఎప్పుడు ఇవ్వాలి సార్? క్వాలిఫైడ్ ఎప్పుడు ఇవ్వాలి, అడ్వర్స్ ఎప్పుడు ఇవ్వాలి, డిస్క్లైమర్ ఎప్పుడు ఇవ్వాలి అనేది వి విల్ కమ్ టు నో. ఓకేనా, ఫర్దర్గా మనం చూస్తాం. ఓకే, అంటే డిపెండింగ్ అపాన్ ది గ్రేవిటీ ఆఫ్ ది మిస్టేట్మెంట్, గ్రేవిటీ ఆఫ్ ద మిస్టేట్మెంట్, గ్రేవిటీ ఆఫ్ ద మిస్టేట్మెంట్ we will issue the appropriate opinion, express appropriate opinion. ఓకే, ఇంకోటి ఏంటంటే SA 200 నుంచి SA 200కి SA 700 అండ్ 705కి రిలేషన్ ఏంటంటే SA 200లో ఆడిటర్ యొక్క ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఏంటమ్మా? యాజ్ పర్ SA 200 వాట్ ఆర్ ది ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆడిటర్? To obtain a reasonable assurance that financial statements are free from material misstatements. ఓకే, దాంతోపాటు To give a report. And to report and Application and communicate in accordance with the standards on auditing as per auditor's findings. అంటే టు రిపోర్ట్ అన్నాడు, టు రిపోర్ట్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నాడు. అంటే సారీ, టు రిపోర్ట్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ అన్నాడంటే రిపోర్టింగ్ స్టాండర్డ్స్ 700, 701, 705 ఇవే కదా సార్? Yes, sir. సో దట్ ఈస్ వై అంటే ఎస్ఏ 200లో ఏమన్నాడంటే టు ఫార్మ్ ఎన్ ఒపీనియన్ అండ్ ఎక్స్ప్రెస్ ఎన్ ఒపీనియన్ అని అన్నాడు, అండ్ కమ్యూనికేట్ ద రిపోర్ట్. ఓకే, ఇష్యూ ద రిపోర్ట్. ఓకే, సో అక్కడే ఒపీనియన్ ఫామ్ చేయాలని చెప్పాడు. ఆ ఒపీనియన్ ఏ టైప్ ఉంటుంది అనేది, అందులో మాడిఫైడ్ అన్మాడిఫైడ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అందులో మాడిఫైడ్ ఒపీనియన్ 705 డీల్ చేస్తుంది, అన్మాడిఫైడ్ ఒపీనియన్ 700 డీల్ చేస్తుంది. ఓకే సార్, why we should modify, why we should issue a modified opinion? మనం అసలు modified opinion ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? Why we should express a modified opinion? modified opinion ఎందుకు ఇస్తారమ్మా? జనరల్ నాలెడ్జ్ లో చెప్పండి, why we should issue a modified opinion? Misstatements ఎక్కువ ఉంటాయి సార్, అక్కడ డిటెక్ట్ అవ్వట్లేదని. అప్పుడు మిస్టేట్మెంట్ ఎక్కువ ఉంటాయినా, మిస్టేట్మెంట్ కరెక్ట్ చేయకపోతేనా? మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ని కరెక్ట్ చేయకపోతే సార్, మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ని కరెక్ట్ చేయకపోతే, సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇంకా మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అలాగే ఉండిపోతే అప్పుడు మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తాం. రైట్, నువ్వు అనేది పాయింట్. సో నౌ దాన్ని క్లాసిఫై చేద్దాం. రీజన్స్ ఫర్ మాడిఫైడ్ ఒపీనియన్, రీజన్స్ ఫర్ మాడిఫైడ్ ఒపీనియన్. మా నోట్స్ మీరు ఇలా ఫ్రేమ్ చేసుకుంటే బాగుంటుంది. స్టాండర్డ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వడం కన్నా నోట్స్ ఇలా ఫ్రేమ్ చేసుకుంటే ఈజీగా రివిజన్ అవుతుంది. రీజన్స్ ఫర్ మాడిఫైడ్ ఒపీనియన్, టూ క్లాసిఫికేషన్స్. Financial statements are materially misstated,
అంటే వీ హ్యావ్ కండక్టెడ్ ది ఆడిట్, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ప్రకారం మనం ఆడిట్ చేసాము. చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నిటిలో అంతా కూడా మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది. సో అదొక రీజన్. ఓకే, నెక్స్ట్ రీజన్ ఏంటంటే unable to obtain sufficient and appropriate audit evidence. మనసు ఏమేంటమ్మా రీజన్స్? వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ మోడిఫైడ్ ఒపీనియన్? Financial statements are materially misstated, unable to obtain sufficient and appropriate audit evidence. Unable to obtain sufficient and appropriate audit evidence. Right. Sir, what are the reasons, sir? ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మెటీరియల్లీ మిస్టేటెడ్ అవ్వడానికి వాట్ ఆర్ ద రీజన్స్? అండ్ నెక్స్ట్ మనం ఆడిట్ చేసాం కానీ ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయలేకపోతే దాన్ని అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్ అంటారు. మరి వీటికి రీజన్స్ ఏముంటాయి? ఈ రీజన్స్ మన చేతిలో ఉంటాయా, మేనేజ్మెంట్ చేతిలో ఉంటాయా మనం మోడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వడానికి కారణం? మేనేజ్మెంట్ చేతిలో ఉంటాయి సార్. మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల కానీ, అకౌంటింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల కానీ, వాటి వల్లేగా. సో లెట్ us see some reasons for the misstatements in the financial statements. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఉండడానికి ఏంటి రీజన్స్ అంటే, ఒకటి ఇన్అప్రాపరియేట్ సెలెక్షన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్. ఇన్అప్రాపరియేట్ అకౌంటింగ్ పాలసీస్. Inappropriate accounting policies like closing stock valuation లో అకౌంటింగ్ పాలసీస్ ఒకళ్ళు రిటర్న్ ఆన్ వాల్యూ కాస్ట్ మెథడ్ ఫాలో అవుతారు, ఒకళ్ళు నెట్ రియలైజబుల్ వాల్యూ, ఇంకో వాళ్ళు వాల్యుయేషన్ చేసేటప్పుడు కాస్ట్లో వాల్యుయేషన్ చేసేటప్పుడు సమ్ వెయిటెడ్ యావరేజ్ అని, ఫిఫో మెథడ్ అని, లీఫో మెథడ్ అని, ఇలాగా డిఫరెంట్ మెథడ్స్ వాడతారు. సో దానివల్ల ఒక్కొక్క మెథడ్ వాడడం వల్ల ఏమవుతుంది, ఒక్కొక్క వాల్యుయేషన్ అనేది వస్తుంది. సో ఇన్అప్రాపరియేట్ అకౌంటింగ్ పాలసీస్ ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఇన్అప్రాపరియేట్ అప్లికేషన్ ఆఫ్ అబోవ్ పాలసీస్. ఇన్అప్రాపరియేట్ అప్లికేషన్ అంటే అకౌంటింగ్ పాలసీస్ సెలెక్ట్ చేసుకున్నాను కానీ దాన్ని సరిగ్గా అప్లై చేయలేకపోతున్నాను. అంటే రాంగ్ క్యాలిక్యులేషన్స్, రాంగ్ అప్లికేషన్స్ అన్నమాట. లైక్ ఇప్పుడు డెప్రిషియేషన్ ఉంది, ఫిక్స్డ్ అసెట్స్కి డెప్రిషియేషన్ తీయాలి. డెప్రిషియేషన్ తీసేటప్పుడు మనకి డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ ఉంటాయి. లైక్ రిటర్న్ ఆన్ వాల్యూ మెథడ్ ఒకరు ఫాలో అవుతారు, స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ డెప్రిషియేషన్ ఒకరు ఫాలో అవుతారు, నెక్స్ట్ పర్సంటేజ్ పాయింట్స్ మెథడ్ ఒకరు ఫాలో అవుతారు. అంటే లైక్ కన్జంప్షన్ బేస్డ్ డెప్రిషియేషన్ అనమాట. ఓకే, సో అలాగా డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ ఉంటాయి. ఓకే, సో అటువంటప్పుడు ఆ పాలసీస్ని చూస్ చేసుకున్న తర్వాత కూడా సరిగ్గా వాటిని అప్లై చేయలేకపోవడం, కన్సిస్టెంట్గా అప్లై చేయలేకపోవడం. ఓకే, సో దానివల్ల కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మెటీరియల్లీ మిస్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇన్అప్రాపరియేట్ డిస్క్లోజర్స్. Inappropriate disclosures or no disclosures ఓకే, అంటే డిస్క్లోజర్స్ చేయాల్సిన చోట యాజ్ పర్ అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ మీకు అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రతి చోట కూడా డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? అకౌంటింగ్ స్టాండర్డ్స్ జరుగుతున్నాయి క్లాసెస్? ఎస్ సార్. అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రతి స్టాండర్డ్ కి చివర డిస్క్లోజర్స్ రిక్వైర్మెంట్స్ అని ఉంటాయి, చూసారా మీరు? ఎస్ సార్. సో ఆ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా యాజ్ పర్ అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఆ డిస్క్లోజర్స్ అన్ని కూడా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం డిస్క్లోజ్ చేయాలి ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఆ డిస్క్లోజర్స్ చేయకపోతే మిస్టేట్మెంట్ అయినట్టేగా. ఎస్ ఆర్ నో? సో అది చెప్తున్నాను. అంటే ఇన్అప్రాపరియేట్ డిస్క్లోజర్స్ కానీ డిస్క్లోజర్స్ చేశారు కానీ అడిక్వేట్ గా చేయకపోయినా, ఇన్అప్రాపరియేట్ గా చేసినా, లేకపోతే అసలు డిస్క్లోజర్స్ చేయకపోయినా అవన్నీ కూడా మిస్టేట్మెంట్సే. ఓకే,
కంపెనీకి ఒక కాంటింజెంట్ లైబిలిటీ ఉందమ్మా, డిస్క్లోజ్ చేయాలి. ఓకే, లేదు ఒక సబ్సిక్వెంట్ ఈవెంట్ ఉంది. మా సబ్సిక్వెంట్ ఈవెంట్లో టైప్స్ ఉంటాయి తెలుసుగా మీకు, అడ్జస్టింగ్ ఈవెంట్, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. విన్నారా ఎప్పుడైనా? సబ్సిక్వెంట్ ఈవెంట్స్లో 2 types ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, అడ్జస్టింగ్ ఈవెంట్, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. విన్నారా? మా వింటే విన్నారని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. నో సార్. తెలియకపోతే తెలియదని చెప్పండి, చెప్తాం కదా. ఇంకా రాలేదా స్టాండర్డ్? నో సార్, ఇంకా రాలేదు. రైట్, మరి అలా చెప్పాలి, సైలెంట్ ఉండకూడదు. ఓకేనా? అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ అయిపోతుంది. బ్యాలెన్స్ షీట్ డేట్ ఎప్పటికవుతుంది మనకి? 31st March. 31st Marchకి అయిపోతుంది. తర్వాత కొన్ని ఈవెంట్స్ జరిగాయి. లైక్ ఫైర్ వల్ల స్టాక్ లాస్ అయింది. ఓకే, డెటార్స్, బ్యాలెన్స్ షీట్ డేట్ డెటార్స్ ఉంటారు. డెటార్స్లో ఒకడు ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టాడు. ఓకేనా? సో అలాగే కంపెనీకి సంబంధించిన లిటిగేషన్ ఒకటి ఉంది, క్లెయిమ్. 31st March అది పెండింగ్లో ఉంది. తర్వాత ఏప్రిల్ నెలలో అది రిజల్ట్ వచ్చింది. ఓకేనా? కంపెనీ వేరే కంపెనీతో మెర్జ్ అవుతుంది. 31st March ఆ కండిషన్ లేదు, కానీ వెంటనే మెర్జ్ అయింది. ఓకేనా? సో ఇలా రకరకాలుగా ఉంటాయి. ఓకేనా? అంటే బ్యాలెన్స్ షీట్ తర్వాత బిఫోర్ ఆడిటర్స్ రిపోర్ట్ జరిగే వాటిని ఏమంటారు? సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అంటారు. ఈ ఈవెంట్స్ ఏమంటారమ్మా? సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అంటారు. అంటే ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ బట్ బిఫోర్ ది డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్. మరి ఆ ఇన్సిడెంట్స్ ని ఆడిటర్ కన్సిడర్ చేయాలా వద్దా? ఆడిట్ రిపోర్ట్ లో చేయాలి సార్. చేయాలి. సో అంటే దట్ మీన్స్ మేనేజ్మెంట్ ఆడిట్ రిపోర్ట్ చేయాలి అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ను డిస్క్లోజ్ చేయాలా? ఎస్ సార్. అది. సో అంటే అవి డిస్క్లోజర్స్ అన్నమాట. అటువంటి డిస్క్లోజర్స్ చేయకపోయినా సరే ఏమవుతుంది? మెటీరియల్లీ మిస్టేటెడ్ అవుతాయి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మిస్టేటెడ్ అవుతాయి. అందులో డిస్క్లోజర్స్ లో కొన్ని ఇంపార్టెంట్ డిస్క్లోజర్స్ ఉన్నాయనుకో, డెఫినెట్ గా యూజర్స్ యొక్క డెసిషన్ మేకింగ్ పవర్ ని ఎఫెక్ట్ చేస్తాయి అవి. ఓకేనా? కంపెనీకి ఒక లిటిగేషన్ ఉందమ్మా, 31st March ఒక లిటిగేషన్ ఉంది. ఆ లిటిగేషన్ కంపెనీకి అగెనిస్ట్ గా వచ్చింది. దానివల్ల కంపెనీ మూతపడిపోతుంది. ఇంకో 2-3 months లో కంపెనీ మూతపడిపోతుంది ఆడిటర్ వెళ్ళిపోయిన తర్వాత. సో అది ఆడిటర్ కి తెలిసింది. దాన్ని డిస్క్లోజ్ చేయాలా వద్దా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి? చేయాలి సార్. చేయాలి. ఓకే, అంటే దట్ మీన్స్ దే ఆర్ సచ్ ఇంపార్టెన్స్. అది చేయాల్సింది చేయకపోతే యూజర్ ఏమనుకుంటాడు? కంపెనీకి గోయింగ్ కన్సర్న్ ఉందనుకుంటాడుగా. సార్, అంత ఇంపార్టెంట్ డిస్క్లోజర్స్ అనేవి. ఓకేనా? సో సచ్ డిస్క్లోజర్స్ చేయకపోయినా we can say that financial statements are materially misstated. ఓకే, సో అందులో డిస్క్లోజర్స్ లో మెయిన్ కొన్ని సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఏం చేస్తారంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో అడ్జస్ట్మెంట్ చేస్తారు. అంటే దట్ మీన్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న ఫిగర్స్ మళ్ళీ మారుస్తారు. 31st March కి ఫిగర్స్ మళ్ళీ మారుస్తారు. ఓకేనా? కొన్ని సబ్సిక్వెంట్ ఈవెంట్స్ డిస్క్లోజ్ చేస్తే సరిపోతుంది నోట్స్ టు అకౌంట్స్ లో. ఓకే, దాని గురించి మనం స్టాండర్డ్ చెప్పుకుందాము. ఓకే, సో దీస్ ఆర్ ది సమ్ రీజన్స్ ఫర్ ద మెటీరియల్ మిస్టేట్మెంట్స్. నెక్స్ట్, అనేబుల్ టు అబ్టైన్ సఫిషియంట్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్. సార్, మనం ఆడిట్కి వెళ్ళాం కానీ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ది ఆడిట్ ఎవిడెన్స్. ఉంటుందా? అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? ఎస్ సార్. చెప్పండి, ఏదైనా ఒక సిచ్యువేషన్ చెప్పండి. మేనేజ్మెంట్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకపోతే సార్ స్కోప్ మీద లిమిటేషన్ పెడతాయి. ఎస్, లిమిటేషన్స్ ఇంపోజ్డ్ బై ది మేనేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్ లిమిటేషన్స్ పెట్టింది. అండ్ బికాస్ ఆఫ్ దట్ లిమిటేషన్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ బై మీ.
సో దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. డేటాస్తో ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్కి వెళ్తా అన్నాను, కుదరలేదు. ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్టాక్ నాట్ పాసిబుల్, మేనేజ్మెంట్ నన్ను వెళ్ళనివ్వట్లేదు. ఎంటిటీస్ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్తో కాంటాక్ట్ చేద్దాం అనుకున్నాను, చేయట్లేదు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అడిగాను, తీసుకొచ్చి ఇవ్వట్లేదు. ఓకేనా, ఇవన్నీ కూడా లిమిటేషన్స్ దట్ వేర్ ఇంపోజ్డ్ బై ది మేనేజ్మెంట్. ఓకేనా. సో ఇటువంటి రీజన్స్ వల్ల నేను ఏం చేయగలనంటే ఐ కెనాట్ అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. అలాగే నేచర్ అండ్ టైమింగ్ ఆఫ్ ఆడిట్ వర్క్. నేచర్ అండ్ టైమింగ్ ఆఫ్ ఆడిటర్స్ వర్క్. నేచర్ అండ్ టైమింగ్ ఆఫ్ ఆడిటర్స్ వర్క్ అంటే యాజ్ యూ నో దట్ ఆడిటర్స్ వర్క్ నేచర్ ఎలా ఉంటుందమ్మా, శాంప్లింగ్ బేసిస్ మీద ఉంటుంది. ఆడిటర్ యొక్క నేచర్ ఆఫ్ టెస్టింగ్ ఎలా ఉంటుంది, 100% టెస్టింగ్ ఉంటుందా? నో సార్. నో, డెఫినెట్లీ ఇట్ విల్ బి శాంప్లింగ్ బేస్డ్. ఓకేనా. ఎప్పుడైతే మనం శాంప్లింగ్ బేస్డ్ లో చేస్తున్నామో ప్రతిదానికి ఆడిట్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయగలమా? చేయలేం సార్. చేయలేం. ఓకేనా, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అలాగే టైమింగ్ అంటే కొన్ని ఈవెంట్స్ జరిగిపోయిన తర్వాత మనం వెళ్తాం. ఓకేనా, దానివల్ల కూడా మనం ఆడిట్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయలేము. బికాస్ అట్ ద టైమ్ ఆఫ్ ఈవెంట్ జరిగే టైంకి మనం అక్కడికి వెళ్ళాం. ఈవెంట్ జరిగిపోయిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ we will go for the audit. By that time the event has already happened and we cannot obtain audit evidences for such events. Okay na. So అటువంటి issues. Next, circumstances beyond entity's control. Circumstances beyond control అంటే మన చేతిలో ఉండవు. అకౌంటింగ్ రికార్డ్స్ డిస్ట్రాయిడ్ బై ఫైర్. ఇక్కడ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో అకౌంటింగ్ రికార్డ్స్ డిస్ట్రాయిడ్ బై ఫైర్ అంటే కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కాలిపోయాయి. కెన్ వి అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్ నౌ? నో సార్. నో. అలాగే అకౌంటింగ్ రికార్డ్స్ సిబిఐ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని వాళ్ళు తీసుకెళ్లిపోయారు. కెన్ వి అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్? నో సార్. నో. ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా వీ కెనాట్ అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్సెస్. సో ఎనీవే రీజన్స్ ఎలా ఉన్నా సరే ద టూ మేజర్ రీజన్స్ ఫర్ మోడిఫికేషన్స్ ఏమిటమ్మా? ద టూ మేజర్ రీజన్స్ financial statements are materially misstated, unable to obtain sufficient and appropriate audit evidence. ఓకే సార్, మరి ఈ రెండు రీజన్స్ వల్ల ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మోడిఫికేషన్స్ ఇవ్వాలి. బట్ ఏమి ఇవ్వాలి? క్వాలిఫైడ్ ఇవ్వాలా, అడ్వర్స్ ఇవ్వాలా, డిస్క్లైమర్ ఇవ్వాలా? QAD. క్యూ అంటే ఏంటమ్మా? క్వాలిఫైడ్, అడ్వర్స్, డిస్క్లైమర్. ఏ ఒపీనియన్ ఇవ్వాలి? ఏ ఒపీనియన్ ఇవ్వడానికైనా ఇవి రెండే రీజన్స్. ఇందులో ఏ ఒపీనియన్ ఇవ్వడానికైనా ఇవి రెండే రీజన్స్. బట్ విషయం ఏంటంటే దాని యొక్క మెటీరియాలిటీని బట్టి, ఈ మిస్టేట్మెంట్స్ యొక్క మెటీరియాలిటీ లెవెల్ని బట్టి, మెటీరియాలిటీ అంటే తెలుసు కదమ్మా, ఇంపార్టెన్స్. సో ఆ మిస్టేట్మెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి, అలాగే ఇంపాక్ట్ని బట్టి, ఓకేనా. సో దేర్ బై వీ కెన్ డిసైడ్ what type of opinion we have to give, whether we have to give a qualified opinion or an adverse opinion or a disclaimer of opinion. Okay, now we will see what are the types of opinion. అంటే qualified opinion ఎప్పుడు ఇవ్వాలి, adverse opinion ఎప్పుడు ఇవ్వాలి, disclaimer of opinion ఎప్పుడు ఇవ్వాలి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఎప్పుడు ఇవ్వాలి అనేది చూద్దాం. Qualified opinion. The auditor
shall express a qualified opinion when the auditor, having obtained sufficient and appropriate audit evidence, concludes that misstatements, either in individual or in aggregate, are material but not pervasive to the financial statements. Okay. And having obtained sufficient and appropriate audit evidence, the auditor ఒక కన్క్లూజన్కి వచ్చాడు. ఏమంటున్నాడు? అలా మిస్టేట్మెంట్స్ అన్నీ కూడా మెటీరియల్ అంట, బట్ నాట్ పెర్వేసివ్ అంట. చూద్దాం పెర్వేసివ్ అంటే ఏంటి, మెటీరియల్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ లో కూడా క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తా అంటున్నారు. ఏంటంట, ద ఆడిటర్ వాజ్ అనేబుల్ టు అబ్టైన్ sufficient and appropriate audit evidence on which to base the opinion, but the auditor concludes that the possible effect, underline the word possible effect, the possible effects on the financial statements of undirected misstatements, if any, could be material but not pervasive. ఒక్క ముక్క అర్థం కాలేదు సార్. let us put it on the paper in an easy manner so that we can understand. Qualified opinion. Qualified opinion. We are discussing about modifications to the auditor's opinion. In that we are discussing about qualified opinion. Two situations. Having obtained sufficient and appropriate audit evidence, అలాగే ఇక్కడ unable to obtain sufficient and appropriate audit evidence. అంటే ఆడిటర్ ఆడిట్ చేశాడంట, ఆడిట్ చేసిన తర్వాత సఫిషియంట్ అండ్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయగలిగాడు కొన్ని మిస్టేట్మెంట్స్కి, అలాగే కొన్ని మిస్టేట్మెంట్స్కి సఫిషియంట్ అండ్ అప్రాపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయలేకపోతున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ సిచ్యువేషన్ చూద్దాం. ఆడిట్ ఎవిడెన్స్ వచ్చింది, చాలా ఫైండ్ అవుట్ చేశాడు, చాలా ఆడిట్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేశాడు. ఆ ఎవిడెన్సెస్ని చూస్తే మిస్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, మిస్టేట్మెంట్స్ ఆర్ మెటీరియల్, మిస్టేట్మెంట్స్ ఆర్ మెటీరియల్ బట్ నాట్ పెర్వేసివ్, మెటీరియల్ బట్ నాట్ పెర్వేసివ్. మెటీరియల్ బట్ నాట్ పెర్వేసివ్. అంటే ఆడిట్ ఎవిడెన్స్ ఉంది ఆడిటర్ దగ్గర, ఆ ఆడిట్ ఎవిడెన్స్ ప్రకారం మిస్టేట్మెంట్స్ ఉన్నాయి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో, బట్ ఆ మిస్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంట, మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అంట, బట్ నాట్ పెర్వేసివ్ అంట. సార్ వాట్ ఈజ్ పెర్వేసివ్ సార్? పెర్వేసివ్ అంటే స్ప్రెడ్ అమ్మ, డిగ్రీ ఆఫ్ స్ప్రెడ్, సింపుల్ లాంగ్వేజ్లో డిగ్రీ ఆఫ్ స్ప్రెడ్ని పెర్వేసివ్ అంటారు. అంటే మిస్టేట్మెంట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనుకున్నాం, ఇవి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనుకున్నాం. ఓకే, మిస్టేట్మెంట్స్ కేవలం ఒక ఏరియాకే కన్ఫైన్ అయిపోతాయి, ఒక ఎసెషన్స్కి మాత్రమే కన్ఫైన్ అయిపోతాయి, దాన్ని నాట్ పెర్వేసివ్ అంటారు, అలాగే మిస్టేట్మెంట్స్ ఎంటైర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం ప్రతి చోట ఎక్కడ చూసినా సరే మిస్టేట్మెంట్స్ ఉన్నాయనుకుందాం, దాన్ని పెర్వేసివ్ అంటారు. మా అర్థమైందా మీకు? ఎస్ సార్. సో మిస్టేట్మెంట్స్ టోటల్లీ స్ప్రెడ్ అయితే దాన్ని పెర్వేసివ్ మిస్టేట్మెంట్స్ అంటారు. ఓకేనా? బట్ ఒక ఏరియాకి కన్ఫైన్ అయితే నాట్ పెర్వేసివ్ మిస్టేట్మెంట్ అంటారు. దట్ మీన్స్ నాట్ స్ప్రెడ్ అమాంగ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ సిచ్యువేషన్ లో ఆడిటర్ దగ్గర ఆడిట్ ఎవిడెన్స్ ఉంది, మిస్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆ మిస్టేట్మెంట్స్ మెటీరియల్ అంట, బట్ నాట్ పెర్వేసివ్. అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. సో అలా ఉన్నప్పుడు క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వచ్చు. దట్ మీన్స్ ద ఆడిటర్ హ్యాస్ ఎవిడెన్స్ దట్ మిస్టేట్మెంట్స్ ఆర్ మెటీరియల్ బట్ నాట్ పెర్వేసివ్. దేర్ ఆర్ మిస్టేట్మెంట్స్, దే ఆర్ మెటీరియల్ బట్ నాట్ దే ఆర్ పెర్వేసివ్. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ ఉన్నాయి, బట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం మిస్టేట్మెంట్స్ కాదు, కొన్ని చోట మాత్రమే మిస్టేట్మెంట్స్ అనేవి కన్ఫైన్ అయి ఉన్నాయి. ఓకేనా? దెన్ వీ కెన్ గివ్ ఏ క్వాలిఫైడ్ ఒపీనియన్.
నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్ చూద్దాం. ఆడిటర్ యాజ్ పర్ ది స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఆడిట్ చేశాడు. చేసిన తర్వాత హీ వాజ్ అనేబుల్ టు అప్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. అనేబుల్ టు ఆడిట్ ఎవిడెన్స్ ఎప్పుడు అప్టైన్ చేయలేరో ఇప్పుడే మనం చెప్పుకున్నాం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లేకపోవడం కానీ, మేనేజ్మెంట్ స్కోప్ పెట్టడం కానీ, ఏదో ఒకటి. ఓకేనా, ఆ రీజన్స్ వల్ల వీఆర్ అనేబుల్ టు అప్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. ఓకేనా సార్, మరి ఆడిట్ ఎవిడెన్స్ లేదు. ఆడిట్ ఎవిడెన్స్ రాకపోతే డైరెక్ట్ గా డిస్క్లైమర్ ఒపీనియన్ ఇచ్చేయచ్చా? ఏమ్మా, ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్ చేయలేకపోయాను, డైరెక్ట్ గా డిస్క్లైమర్ ఒపీనియన్ ఇచ్చేయచ్చా? నో సార్. అంటే మనం ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్ చేయకపోయినా మనకి ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఉంటుందిగా. ఎస్ సార్ నో? ఎస్ సార్. మన దగ్గర ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అనేది ఉంటుందిగా. సో బేస్డ్ ఆన్ దట్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్, పాసిబుల్ ఎఫెక్ట్ ఆఫ్ అన్డిటెక్టెడ్ మిస్టేట్మెంట్స్, అనేది మనం ఎవాల్యుయేట్ చేసి అండ్ ఓకే, అంటే పాసిబుల్ ఎఫెక్ట్ ఆఫ్ అన్డిటెక్టెడ్ మిస్టేట్మెంట్స్ యొక్క వాటిని మనం ఎవాల్యుయేట్ చేసి ఆ ఎఫెక్ట్ అనేది మెటీరియల్ బట్ నాట్ పెర్వేజివ్ అయితే, దెన్ వీ కెన్ ఇష్యూ ఏ క్వాలిఫైడ్ ఒపీనియన్. సార్ అర్థమైందా సార్ మీకు? అర్థమైందా? అంటే సెకండ్ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, డ్యూ టు ది లిమిటేషన్స్ విచ్ ఆర్ ఇంపోజ్డ్ బై ది మేనేజ్మెంట్, నేను ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్ చేయలేకపోయాను. ఎవిడెన్స్ అప్టైన్ చేయకపోతే డైరెక్ట్ గా డిస్క్లైమర్ ఒపీనియన్ ఇచ్చేయకూడదు. ఓకే, అప్పుడు వెయిట్ చేయాలి. ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ప్రకారం మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఆల్రెడీ ఆడిట్ చేస్తున్నాం కాబట్టి, ఓకే, నేను ఆడిట్ ఎవిడెన్స్ లైక్ 100 ఇన్వాయిసెస్ ఉన్నాయనుకుందామా. 100 ఇన్వాయిసెస్ లో 20 ఇన్వాయిసెస్ ఆడిట్ ఎవిడెన్స్ వచ్చింది, 80 ఇన్వాయిసెస్ కి నా దగ్గర ఆడిట్ ఎవిడెన్స్ లేదు. 80 ఇన్వాయిసెస్ కి నేను ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్ చేయలేకపోయాను. ఓకేనా, కెన్ ఐ సే దట్ అంటే ఆడిట్ ఎవిడెన్స్ లేనంత మాత్రాన 80లో కూడా మిస్టేట్మెంట్స్ ఉన్నాయని నేను చెప్పగలనా? 100% మిస్టేట్మెంట్స్ ఉంటాయని మనం చెప్పగలమా కరెక్ట్ గా? నో. అంటే ఎంతో కొంత మిస్టేట్మెంట్ ఉండొచ్చు, అది ఎంత అనేది మన దగ్గర ఆడిట్ ఎవిడెన్స్ లేదు. కానీ ఆ మిస్టేట్మెంట్ ని ఎవాల్యుయేట్ చేయగలగాలి. మనం ఓకే, మిస్టేట్మెంట్ ఉండొచ్చు, 80 ఉన్నాయి, 80లో ఎక్కడైనా ఒక 5 ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ ఆడిట్. ఓకేనా, ఆడిట్ చేసాం కాబట్టి కంప్లీట్ గా. ఓకే, 20 వౌచర్స్ ఆడిట్ చేసాం కదా మనం. బేస్డ్ ఆన్ దిట్ 20 ఆడిట్ ఎవిడెన్సెస్ వి గ్యాదర్డ్, మనకి ఒక 2 or 3 మిస్టేట్మెంట్స్ వచ్చాయి. అంటే 80 ఇన్వాయిసెస్ కి, మిగతా 80 ఇన్వాయిసెస్ కి కూడా అన్ని మిస్టేట్మెంట్స్ ఉండవు, ఒక 5-6 మిస్టేట్మెంట్స్ ఉండొచ్చు అని మనం పాసిబుల్ ఎఫెక్ట్ ఓకేనా, దాన్ని మనం చేయాలి. ఓకేనా, అంటే అన్డిటెక్టెడ్ మిస్టేట్మెంట్స్ 80 మనం ఆడిట్ చేయలేదు కాబట్టి ఇందులో మిస్టేట్మెంట్స్ ఉంటాయి విచ్ వర్ అన్డిటెక్టెడ్ బయస్, కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ మీద ఉంటుందిగా. ఎస్ఆర్నో? మిస్టేట్మెంట్స్ మనం డిటెక్ట్ చేయలేకపోయాం అంతే తప్ప ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఆల్రెడీ మిస్టేట్మెంట్స్ ఉంటాయిగా. ఎస్ఆర్నో? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ ఉన్నాయి, దాన్ని మనం డిటెక్ట్ చేయలేకపోయాం అంతే. బికాస్ ఆఫ్ ఆడిట్ శాంప్లింగ్ వల్ల 20 ఎవిడెన్సెస్ మాత్రమే మనం ఆడిట్ చేయగలిగాం, 80 మనం ఆడిట్ చేయలేదు. ఓకేనా, సో 80లో మిస్టేట్మెంట్స్ ఉన్నాయి ఉండొచ్చు, లేని ఉండొచ్చు. ఓకేనా, సో మిస్టేట్మెంట్స్ ఉంటే మరి వాటిని మనం పట్టుకోలేకపోయాంగా. ఎస్ఆర్నో? డిటెక్ట్ చేయలేకపోయాం కదమ్మా, కానీ దాని యొక్క ఇంపాక్ట్ ని మనం ఎవాల్యుయేట్ చేయగలగాలి. ఓకేనా, మిస్టేట్మెంట్ ని డిటెక్ట్ చేయలేకపోయినా
అందులో ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయో మనం డిటెక్ట్ చేయలేకపోయినా దాని యొక్క ఎఫెక్ట్ మనం ఎవాల్యుయేట్ చేయగలగాలి. అండ్ బేస్డ్ ఆన్ దట్ ఎవాల్యుయేషన్, ఓకేనా, మనకి ఆ మిస్టేట్మెంట్స్ పర్వాలే, మెటీరియల్ అయినాయి కానీ బట్ నాట్ పెర్వేసివ్, అన్ని చోట్ల కూడా మిస్టేట్మెంట్స్ ఉండవులే అటువంటి అనుకుంటే, అప్పుడు మనకి అలా అనిపిస్తే అప్పుడు వీ కెన్ గివ్ ఏ క్వాలిఫైడ్ ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ దీన్నే కంటిన్యూ చేస్తానమ్మా. ఓకే, ఇప్పుడు నేను ఐ వాజ్ అనేబుల్ టు అబ్టైన్ అన్ ఆడిట్ ఎవిడెన్స్. ఓకే, సేమ్ సిచ్యువేషన్, ఐ వాజ్ అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్సెస్. ఎప్పుడైతే నేను ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయలేకపోయినో నేను ఏం చేస్తాను, ఐ విల్ ఎవాల్యుయేట్ ది పాసిబుల్ ఎఫెక్ట్. ఎస్ ఆర్ నో? ఐ విల్ ఎవాల్యుయేట్ ది పాసిబుల్ ఎఫెక్ట్, అంతే కదమ్మా? పాసిబుల్ ఎఫెక్ట్ ఎంత ఉందో వాడిని ఎవాల్యుయేట్ చేస్తాను, ఎందుకంటే నేను మిస్టేట్మెంట్స్ని డిటెక్ట్ చేయలేదు కాబట్టి. సో ఎప్పుడైతే ఆ పాసిబుల్ ఎఫెక్ట్ అనేది ఎవాల్యుయేట్ చేశానో నా ఎవాల్యుయేషన్లో ఏమొచ్చిందంటే రిజల్ట్, మిస్టేట్మెంట్స్ ఉన్నాయి. సచ్ మిస్టేట్మెంట్స్ ఆర్ బోత్ మెటీరియల్ అండ్ పెర్వేసివ్. మెటీరియల్ అండ్ పెర్వేసివ్ అని నాకు అనిపించింది. ఎట్ దట్ టైమ్ ఐ విల్ ఇష్యూ ఏ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. ఓకేనా? అంటే అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్, మెటీరియల్ బట్ నాట్ పెర్వేసివ్ అయితే ఏ ఒపీనియన్ ఇస్తాను? క్వాలిఫైడ్ ఒపీనియన్. మెటీరియల్ అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్, మెటీరియల్ అండ్ పెర్వేసివ్ అయితే ఏమి ఇస్తాను? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. ఓకేనా? నౌ అనేబుల్ టు హ్యావింగ్ అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్సెస్, మిస్టేట్మెంట్స్ మెటీరియల్ బట్ నాట్ పెర్వేసివ్ అయితే క్వాలిఫైడ్. Having obtained audit evidences, misstatements are material and pervasive. అయితే ఇప్పుడు ఏ ఒపీనియన్ ఇస్తాను చెప్పండి? అడ్వర్స్ ఒపీనియన్. బ్యూటిఫుల్. మెటీరియల్ అండ్ పెర్వేసివ్ అయితే అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తాను. దట్స్ ఇట్. అర్థమైందమ్మా? దీస్ ఆర్ ది మోడిఫికేషన్. ఓకేనా అమ్మా? అర్థమైందా? 3 ఒపీనియన్స్ కూడా ఒక ఆర్డర్లో వచ్చినాయా మీకు? ఎస్ సార్. అదేనా? హ్యావింగ్ అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్సెస్, అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్సెస్, ఈ రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకేనా? ఆడిట్ ఎవిడెన్స్ మన దగ్గర ఉంది, మిస్టేట్మెంట్స్ ఏంటో మనకు తెలిసినవి. ఆ మిస్టేట్మెంట్స్ మెటీరియల్ బట్ నాట్ పెర్వేసివ్ అయితే క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాను. మెటీరియల్ అండ్ పెర్వేసివ్ అయితే అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తాను. ఓకేనా? అలాగే అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్సెస్ ఏమో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వర్డింగ్ ఎప్పుడు కూడా ఎప్పుడైతే మన దగ్గర ఆడిట్ ఎవిడెన్స్ లేదో పాసిబుల్ ఎఫెక్ట్ మాత్రమే చెప్పగలం. మన దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఎగ్జాక్ట్ మిస్టేట్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే అప్పుడు ఎగ్జాక్ట్ మిస్టేట్మెంట్ ఎంత ఉందో మనం చెప్పగలం. కానీ ఎప్పుడైతే మన దగ్గర ఆడిట్ ఎవిడెన్స్ లేదో మిస్టేట్మెంట్ ఎంత ఉందో పర్ఫెక్ట్గా మనం చెప్పగలమా? దాని ఎఫెక్ట్ 100% చెప్పగలమా? నో. ఎప్పుడైతే మన దగ్గర ఎవిడెన్స్ లేదో దెన్ వీ కెన్ ఎవాల్యుయేట్ ఓన్లీ. పాసిబుల్ ఎఫెక్ట్ని ఎస్టిమేట్ చేయగలం తప్ప 100% ఎఫెక్ట్ని మనం చెప్పలేము, ఎందుకంటే వీఆర్ నాట్ హ్యావింగ్ ది ఆడిట్ ఎవిడెన్సెస్. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ ఎవాల్యుయేషన్ మెటీరియల్ బట్ నాట్ పెర్వేసివ్ అని వచ్చింది అనుకో పాసిబుల్ ఎఫెక్ట్, దెన్ వి విల్ ఇష్యూ ఏ క్వాలిఫైడ్ ఒపీనియన్. మెటీరియల్ అండ్ పెర్వేసివ్ అని వచ్చింది అనుకో దెన్ వి విల్ ఇష్యూ ఏ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. ఓకే, నెక్స్ట్. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైందమ్మా క్వాలిఫైడ్ ఒపీనియన్ అంటే ఏంటి, అడ్వర్స్ ఒపీనియన్ అంటే ఏంటి, డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ అంటే ఏంటో అర్థమైందా మీకు? క్వాలిఫైడ్ ఎప్పుడు ఇస్తారు, అడ్వర్స్ ఎప్పుడు ఇస్తారు, డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఎప్పుడు ఇస్తారు, అర్థమైందా మీకు?
సో గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే రేపు మీరు చార్టెడ్ అకౌంటెంట్స్ అయిన తర్వాత ఈ 3 ఒపీనియన్స్ ఇవ్వాలి. ఓకేనా? సార్ మరి అన్మాడిఫైడ్ ఇవ్వమా సార్? చెప్పు, నువ్వు మిస్టేట్మెంట్స్ లేని క్లయింట్ ఉంటాడా? ఇంటర్నల్ కంట్రోల్స్ అవి ఎఫెక్టివ్ గా ఉంటే ఉండొచ్చేమో సార్. అంటే ఇప్పుడు ఇచ్చేద్దు కానీ. ఓకేనా? నీ క్లయింట్ అంత మంచోడైతే అప్పుడు ఇచ్చేద్దు కానీ. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ టాపిక్ సార్, ఇది లిమిటేషన్ ఆఫ్టర్ ఎంగేజ్మెంట్. లిమిటేషన్ ఆఫ్టర్ ఎంగేజ్మెంట్. ఆడిట్ యాక్సెప్ట్ చేశాను. ఆడిట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు నాకు ఎటువంటి లిమిటేషన్స్ గురించి చెప్పలేదు, స్కోప్ లిమిటేషన్స్ గురించి కానీ ఏం చెప్పలేదు. అయితే XYZ లిమిటెడ్ అనే కంపెనీకి ఆడిటర్గా జాయిన్ అయ్యాను, అంతా బాగానే ఉంది. ఆడిట్ జరుగుతుంది. తర్వాత కొంత టైం అయిన తర్వాత, కొంత డేస్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే స్కోప్ లిమిటేషన్ పెట్టారు నా మీద. స్కోప్ లిమిటేషన్ పెట్టారు. అండ్ బికాస్ ఆఫ్ దట్ స్కోప్ లిమిటేషన్ నేను మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైతే స్కోప్ మీద లిమిటేషన్ పెట్టారో, స్కోప్ లిమిటేషన్ అనేది వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. అంతే కదమ్మా? ఎస్ సార్. సో ఎప్పుడైతే అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్ అవుతుందో, ఐ విల్ ఇష్యూ ఏ మాడిఫైడ్ ఒపీనియన్. మాడిఫైడ్లో నేను క్వాలిఫైడ్ ఇవ్వచ్చు, ఇంకేమి ఇవ్వచ్చు, డిస్క్లైమర్ ఇవ్వచ్చు. వెరీ గుడ్. మధ్యలో అడ్వర్స్ రాదు. అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్లో క్వాలిఫైడ్ ఆర్ డిస్క్లైమర్ వస్తుంది తప్ప అడ్వర్స్ రాదు. ఓకేనా? సో మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి. ఓకేనా? ఇలా మాడిఫైడ్ ఒపీనియన్ ఎందుకు ఇవ్వడం అని చెప్పి నేనేం చేయొచ్చు అంటే మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేయాలి. ఏమని? మేనేజ్మెంట్ నాకు స్కోప్ లిమిటేషన్ పెట్టావు కదా, స్కోప్ లిమిటేషన్ పెట్టడం వల్ల నేను ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయలేను. ఎప్పుడైతే నేను ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయలేనో అప్పుడు నేను మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి. సో ఇదంతా ఎందుకు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ రిమూవ్ ది లిమిటేషన్ అని చెప్పి మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేయాలంట. ఎవరు చేయాలమ్మా? అది ఆడిటర్ చేయాలంట. స్టాండర్డ్ చెప్తుంది అది. ఓకేనా? వాళ్ళకి తెలిసే కదా పెట్టారు. ఓకేనా? కానీ మనం అంట చాలా ఒబీడియంట్గా మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, మేనేజ్మెంట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ రిమూవ్ ది లిమిటేషన్ అని మనం అడగాలంట. అడిగినప్పుడు మేనేజ్మెంట్ ఒప్పుకుంటే సరే, ఒప్పుకుంటే నార్మల్గా ఆడిట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ మేనేజ్మెంట్ ఏముందంటే ఆడిటర్ని రిజెక్ట్ చేసింది. రిఫ్యూజెస్ టు రిమూవ్ ద లిమిటేషన్. ఓకేనా? మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే లిమిటేషన్ని రిమూవ్ చేయలేకపోతే, మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఒకసారి, ఒక ఆర్గనైజేషన్లో TCWG ఒకళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్ ఒకరు ఉంటారని చెప్పాను. గుర్తుందా మీకు? ఓకేనా? ఇప్పుడు లిమిటేషన్ ఎవరు రిజెక్ట్ చేశారు? మేనేజ్మెంటా TCWGయా? మేనేజ్మెంట్. సో ఇప్పుడు మీ ఫాదర్ కొట్టారనుకో అమ్మా, మీరు ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు? మదర్కి ఎవరు కంప్లైంట్ చేయరా మీ ఇంట్లో? గ్రాండ్ మదర్ సార్. గ్రాండ్ మదర్. ఓకే. సో ఇక్కడ ఫాదర్ మేనేజ్మెంట్ అనుకుంటే, గ్రాండ్ మదర్ TCWG. అంతేనా? సో ఇన్ ద సేమ్ వే ఆడిటర్ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేసినప్పుడు మేనేజ్మెంట్ రిఫ్యూజ్ చేస్తే, ఆడిటర్ పాపం చిన్నపిల్లడు కాబట్టి మళ్ళీ TCWGకి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఏమని? TCWG, that management is refusing to remove the limitation on scope అని చెప్పేసి we have to communicate to the TCWG.
ఓకే. ఎప్పుడైతే ఇప్పుడు మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనం టీసీడబ్ల్యూజీకి వెళ్ళి కంప్లైంట్ చేసుకున్నాం, టీసీడబ్ల్యూజీతో కంప్లైంట్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇప్పుడు సరే ఓకే, ఎప్పుడైతే స్కోప్ లిమిటేషన్ పెట్టారో దట్ మీన్స్ వీఆర్ అనేబుల్ టు అబ్టైన్ సఫిషియంట్ అండ్ అప్రాపరేట్ ఆడిట్ ఎవిడెన్స్. టీసీడబ్ల్యూజీ కూడా ఏమి యాక్షన్ తీసుకోలేదు. సో అప్పుడు ఎప్పుడైతే టీసీడబ్ల్యూజీకి చెప్పామో మేనేజ్మెంట్కి చెప్పాము, ఇద్దరు కూడా లిమిటేషన్ పెట్టేశారు స్కోప్ మీద. సో ఇంక నేను చేసేది ఏమీ లేదు. ఐ వాజ్ అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. చెప్పండి అమ్మా, అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్ అయితే ఏం చేయాలని చెప్పాను మీకు? ఏం చేయాలని చెప్పాను? పాసిబుల్ మెటీరియల్ పర్వేసివ్ ఉంటుంది. పాసిబుల్ ఎఫెక్ట్ ని ఏం చేయాలి? ఎవాల్యుయేట్ చేయాలి. ఎస్ఆర్ నో? ఎస్ సార్. సేమ్ మళ్ళీ పాసిబుల్ ఎఫెక్ట్ ని ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మెటీరియల్ అండ్ పెర్వేజివా, మెటీరియల్ అండ్ నాట్ పెర్వేజివా. మెటీరియల్ అండ్ పెర్వేజివ్ అయితే ఏం చేయాలమ్మా? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇవ్వాలి. ఓకేనా. మెటీరియల్ అండ్ నాట్ పెర్వేజివ్ అయితే క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి. దట్స్ ఇట్. ఓకేనా. అయితే బిఫోర్ ఇష్యూయింగ్ ఏ డిస్క్లైమర్ ఒపీనియన్ హియర్, డిస్క్లైమర్ ఒపీనియన్ ఇచ్చే ముందు మనం ఏం చేయాలంటే, ఓకేనా, సో డైరెక్ట్గా డిస్క్లైమర్ ఒపీనియన్ ఇవ్వకుండా విత్డ్రా ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్, విత్డ్రా ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్. అంటే లిమిటేషన్ ఆన్ స్కోప్ పెట్టారు వాళ్ళు, నేను రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు తీయలేదు, మరి నాకు కోపం వస్తుందిగా. ఎస్ఆర్ను అప్పుడు నేను ఆడిట్ ఎంగేజ్మెంట్ నుంచి విత్డ్రా అయిపోవచ్చుగా. ఎస్ఆర్ను అంటే అలా విత్డ్రా అయిపోవడానికి ఛాన్స్ ఉందేమో, ఫస్ట్ వచ్చేయాలి, బయటకు వచ్చేయాలి విత్డ్రా అయిపోవడానికి. ఓకేనా. సో విత్డ్రా అయిపోవడం కుదిరితే దెన్ వీ కెన్ విత్డ్రా. ఒకవేళ లా ప్రకారం విత్డ్రా అవ్వడానికి పాసిబిలిటీ లేదు, ఖచ్చితంగా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చే తీరాలనుకున్నాం, అప్పుడు ఖచ్చితంగా మనం డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇవ్వాలి. ఓకేనా సార్. డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్కి విత్డ్రాకి ఎందుకు లింక్ పెట్టారు సార్ అంటే, మీకు ఆల్రెడీ థ్రెట్స్ టు ఇండిపెండెన్స్ తెలుసు కదమ్మా మీకు. డైరెక్ట్గా ఒక ఆర్గనైజేషన్ నేను డిస్క్లైమర్ ఒపీనియన్ ఇస్తానని తెలిసే లిమిటేషన్ ఆన్ స్కోప్ పెట్టారంటే వాళ్ళు ఎంతకైనా తెగించుంటారనేగా అర్థం. అంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ థ్రెట్. సో ఆ థ్రెట్ని ఫేస్ చేసే బదులు డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చి ఆ థ్రెట్ని ఫేస్ చేసే బదులు ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు క్విట్ అవడమే బెటర్గా. సార్ నో. సో దట్ ఈస్ ద రీజన్ ద కాన్సెప్ట్ ఆఫ్ విత్డ్రా ఫ్రమ్ ద ఎంగేజ్మెంట్ ఈస్ యాడెడ్ హియర్. అంటే డైరెక్ట్ వితౌట్ గివింగ్ డైరెక్ట్లీ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ కెన్ విత్డ్రా ఫ్రమ్ ద ఎంగేజ్మెంట్. If the withdrawal is not permitted by law or regulation, then continue the engagement and issue the disclaimer of opinion. Issue the disclaimer of opinion. That's it. Okay na. So this is what we need to do if there is a limitation on scope after engagement. ఇదంతా ఎప్పుడమ్మా లిమిటేషన్ ఎప్పుడు పెట్టారు? బిఫోర్ ఎంగేజ్మెంటా ఆఫ్టర్ ఎంగేజ్మెంటా? ఆఫ్టర్. అదే బిఫోర్ ఎంగేజ్మెంట్ అయితే ఏ స్టాండర్డ్ లో కవర్ అవుతుంది సిచ్యువేషన్? SA 210 లో కవర్ అవుతుంది. వెరీ గుడ్. SA 210 లోనే లిమిటేషన్ ఆన్ స్కోప్ ఏమైనా పెడితే అప్పుడే ఆడిటర్ రిజెక్ట్ చేసేయాలి, రిజెక్ట్ అనేది చేసేయాలి అనమాట. ఓకే సార్ చెప్పినాను. ఇప్పుడు అక్కడ ఎంగేజ్మెంట్ నుంచి మనం విత్డ్రా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడిట్ ప్రొసీజర్ ఏమైనా జరుగుతుంది? ఇంకా వేరే వాళ్ళని మళ్ళీ అపాయింట్ చేయించి అంత మళ్ళీ చేయాలి అంతే. ఇంకా వేరే ఆడిటర్ని అపాయింట్ చేయడం. కంపెనీస్ యాక్ట్ లో మనం ప్రొవిజన్స్ చూసాం కదా. ఇన్ కేస్ ఆఫ్ ఆడిటర్ రిజైన్ చేశారనుకో, రిజైన్ చేసినప్పుడు అది క్యాజువల్ వేకెన్సీ అయితే ఓకే, బట్ అదర్ రీజన్స్ అయితే దాన్ని మనం ఏం చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్కి కమ్యూనికేట్ చేయాలి. గుర్తుందా సార్? అక్కడ 30 days లో బోర్డు ఒకళ్ళని వేకెన్సీ ఫిల్ చేసి 3 months తర్వాత జనరల్ మీటింగ్ లో అప్రూవ్ చేయాలని ఉంది సార్.
అదోకేనమ్మా, అది బోర్డు తర్వాత ఆ వేకెన్సీని ఎలా ఫిల్ చేయాలనేది చెప్తున్నాను. బట్ ఒక ఆడిటర్ కనుక ఒక కంపెనీ నుంచి రిజైన్ చేసి బయటకు వస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ఇంటిమేట్ చేయాలి. గుర్తుందా ప్రొవిజన్స్? గుర్తుందా గుర్తులేదా? దగ్గరలో ఉన్న ఆర్ఓసికి ఒక ఫామ్ పంపించాలి, మేనేజ్మెంట్కి నోటీస్ ఇవ్వాలి. సెంట్రల్ ఒకవేళ అది గవర్నమెంట్ కంపెనీ అయితే సిఎండ్ఏజీకి నోటీస్ ఇవ్వాలని చెప్పాను, గుర్తుందా? అంటే విత్డ్రా అయిపోయేటప్పుడు ఒక ఆడిటర్ రిజైన్ చేసి బయటకు వచ్చేస్తున్నాడంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఓకేనా? ఒక ఆడిటర్ సర్వసాధారణంగా ఎందుకు బయటకు వచ్చేస్తారమ్మా చెప్పండి? ఓకేనా? అంటే వాళ్ళు ఏమి ఇవ్వకపోతే ఎంతో ఎంతో ప్రెజర్ పెట్టడం కానీ, లేదంటే హై రిస్క్ ఉండడం వల్ల కానీ, ఫ్రాడ్ వల్ల కానీ, ఏదో సమ్ రీజన్స్ ఉంటాయి. ఓకేనా? సో అంటే ఇఫ్ అన్ ఆడిటర్ వాజ్ రిజైనింగ్ దేర్ మే బి ఛాన్సెస్ ఆఫ్ హై ఫ్రాడ్. అంతేగా? మనం ఒక ఆడిటర్ రిస్క్ లేకపోతే, సింపుల్ గా చెప్పండి, ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్ మీద రిస్క్ లేకపోతే యూ కుడ్ ఈజీలీ సైన్. ఎస్ ఆర్ నో? ఇఫ్ an auditor is stepping back to sign in a report, that means there is a high risk associated with that financial statement. Do you agree with me or not? Yes. In that cases మనం బయటకు వచ్చేస్తాం. ఎప్పుడైతే మనం బయటకు వచ్చామో సెంట్రల్ గవర్నమెంట్కి కూడా కొద్దిగా ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఉంటుంది. ఓకేనా? సో at that time సెంట్రల్ గవర్నమెంట్ will ask the reasons చార్టెడ్ అకౌంటెంట్ని, సార్ వై being a chartered accountant, why did you resign from that engagement? Okay. So I will say so and so are the reasons. That is why I am quitting. That's it. Okay. అది చెప్తాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? నీ డౌట్ క్లియర్ అయిందా? సార్ నెక్స్ట్ పైన అక్కడ రిక్వెస్ట్ కమ్యూనికేషన్ రిటర్న్ లో ఉండాలా సార్, లేకపోతే ఆరల్ లో కూడా ఉండొచ్చు సార్? రిటర్న్ లో ఉండాలి, రిటర్న్ లోనే ఉండాలి. కమ్యూనికేషన్ రిక్వెస్ట్ అనేది రిటర్న్ లోనే ఉండాలి. ఓకేనా? ఒకవేళ ఆరల్ గా మనం తీసుకున్నా ఆ ఆరల్ రిక్వెస్ట్ ని విత్ ఇన్ 1 or 2 days లోపు దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పాను? రిటర్న్. ఒకవేళ మనం ఆరల్లో అట్ దట్ టైమ్ ఆరల్లో కమ్యూనికేట్ చేసి తీసుకున్నా విత్ ఇన్ 2 or 3 days లోపు దాన్ని రిటర్న్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసేసుకోవాలి. సో సింపుల్ గా ఏం చేయాలంటే ఒక నోట్ తీసుకుని యాజ్ పర్ అవర్ టెలిఫోనిక్ డిస్కషన్స్, ఓకేనా, ఇది జరిగింది కదా, కైండ్లీ అక్నాలెడ్జ్ దిస్ అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఒక రిటర్న్ రిక్వెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ వెన్ అన్ ఆడిటర్స్ ఒపీనియన్ ఈజ్ మాడిఫైడ్. ఈ పాయింట్స్ మనం SA 700 చదువుకున్న తర్వాత వచ్చి చదువుకున్నాం. ఓకేనా? అంటే ఆడిట్ రిపోర్ట్లో మాడిఫైడ్ ఒపీనియన్ కనుక ఇస్తే ఫ్రేజింగ్ ఎలా ఉండాలి, ఫ్రేజింగ్ అనేది ఎలా ఉండాలి, క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఫ్రేజింగ్ ఎలా ఉండాలి, అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఫ్రేజింగ్ ఎలా ఉండాలి, డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఫ్రేజింగ్ ఎలా ఉండాలి అనేది 700లో ఆడిట్ రిపోర్ట్ ఫార్మాట్ చూసిన తర్వాత అప్పుడు ఇది మనం చెప్పుకుందాం. అర్థమైందమ్మా మీకు? SA 700లో ఆడిట్ రిపోర్ట్ ఫార్మాట్ చూసిన తర్వాత అప్పుడు మనం ఇప్పుడు మనం ఈ స్టాండర్డ్లో ఏం నేర్చుకున్నాం అంటే ఒపీనియన్ టైప్స్ ఎన్ని, ఓకేనా, ఎప్పుడెప్పుడు ఇస్తారు, రీజన్స్ ఏంటి, ఓకేనా, అవి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ రీజన్స్ వల్ల లెటర్స్ XYZ కంపెనీకి నేను అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వబోతున్నాను. అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు నా ఆడిట్ రిపోర్ట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలి, నేను అడ్వర్స్ ఒపీనియన్ అనే లైన్ని ఎలా రాయాలి, ఓకేనా, ఎలా రాయాలి అనేది ఇక్కడ చెప్తారు. ఓకేనా? ఈ స్టాండర్డ్లో చెప్తారు ఇక్కడ. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆడిట్ రిపోర్ట్ ఫార్మాట్ ఎలా ఉంటుందో తెలియకుండా ఇది తెలుసుకుని ఉపయోగం లేదు. ఆర్ యూ గెట్టింగ్ మీ? ఓకేనా? సో వీ విల్ డిస్కస్ దీస్ టాపిక్స్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ SA 700 కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఇది చూద్దాం. ఓకేనా? నెక్స్ట్, కాజెస్ ఆఫ్ మాడిఫికేషన్. ఒపీనియన్ ఇచ్చినప్పుడు అంటే మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు రీజన్స్ స్పెసిఫై చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకున్నామా, ఎప్పుడైతే మనం మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తామో మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు డిస్క్రైబ్ చేయాలి. ఏ పాయింట్ బాగోలేదని చెప్పి నువ్వు మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చావు, ఏ పాయింట్ మిస్స్టేట్మెంట్ ఉంది అనేది మనం డిస్క్రైబ్ చేయాలి. ఓకేనా? సో ఆ డిస్క్రైబ్ చేసేటప్పుడు ఏమేమి డిస్క్రైబ్ చేయాలనేది చూద్దాం.
మెటీరియల్ మిస్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు స్పెసిఫిక్ అమౌంట్స్ ఇన్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయమ్మా. ఫిక్స్డ్ అసెట్స్ 50,000 రాయిపోయి 50 lakhs రాశాను. ఓకేనా, ఇప్పుడు ఇది మిస్టేట్మెంటా కాదా? ఎస్ సార్. మిస్టేట్మెంటే, బట్ క్వాంటిఫై చేయగలనా చేయలేనా? చేయగలరు సార్. చేయగలను. ఓకే, సో అంటే ఇప్పుడు ఇది కూడా మిస్టేట్మెంటే. నెక్స్ట్ డిస్క్లోజర్స్ ఉన్నాయి ఇందాక చెప్పినట్టు. ఓకేనా, డిస్క్లోజర్స్ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, సబ్సిక్వెంట్ ఈవెంట్స్ డిస్క్లోజ్ చేయాలని. గుర్తుందా, మర్చిపోయారు అప్పుడే? గుర్తుంది సార్. సబ్సిక్వెంట్ ఈవెంట్స్ డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా, అటువంటి డిస్క్లోజ్ చేయాల్సిన వాటికి ఫ్యాక్ట్స్కి అమౌంట్ క్వాంటిఫై చేయగలనా నేను? నో సార్. మిస్టేట్మెంటే, అది మిస్టేట్మెంటే, కానీ దానికి అమౌంట్ నేను క్వాంటిఫై చేయగలనా? నో సార్. చేయలేను. అంటే డిస్క్లోజ్ చేసేటప్పుడు మోడిఫికేషన్స్ అది మిస్టేట్మెంటే. ఓకేనా, ఫిక్స్డ్ అసెట్స్ ఎగ్జాంపుల్లో అది మిస్టేట్మెంటే, డిస్క్లోజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మిస్టేట్మెంటే. ఆ మిస్టేట్మెంట్ వల్ల నేను డిస్క్లైమర్ ఆఫ్ మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చాను. ఓకేనా, బట్ పై మిస్టేట్మెంట్ వల్ల అమౌంట్ చెప్పగలను, కింద మిస్టేట్మెంట్లో అమౌంట్ని నేను క్వాంటిఫై చేయలేను. ఓకేనా, అదే చెప్తున్నాడు. ఇఫ్ ది మెటీరియల్ మిస్టేట్మెంట్ ఈజ్ రిలేటింగ్ టు స్పెసిఫిక్ అమౌంట్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న అమౌంట్స్కి సంబంధించి మిస్టేట్మెంట్ అయితే నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రైబ్ చేయాలి. ఏమని? ఐ హ్యావ్ ఇష్యూడ్, మా జనరల్ టెన్స్లో చెప్తున్నాను, ఐ హ్యావ్ ఇష్యూడ్ ది మాడిఫైడ్ ఒపీనియన్ విత్ రెస్పెక్ట్ టు ఫిక్స్డ్ అసెట్స్ బికాస్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ రాంగ్లీ వాల్యూడ్. ఓకేనా, 50 lakhs ఉండాల్సిన దాన్ని 50,000 ఉండాల్సిన దాన్ని 50 lakhs కింద రాశారు అని చెప్పేసి, దానివల్ల ఎక్కడెక్కడ ఇంపాక్ట్ ఉంటుంది, ఏముంటుంది దానివల్ల ఇంపాక్ట్? బ్యాలెన్స్ షీట్ ఓవర్ రైట్ అవుతుంది. ఓకేనా, బ్యాలెన్స్ షీట్ ఇట్ సైడ్ రైట్ సైడ్ బ్యాలెన్స్ షీట్ ఓవర్ రేట్ అవడం వల్ల లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? క్యాపిటల్ ఓవర్ రేట్ అవుతుంది, క్యాపిటల్ మిస్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా, సో అది మనం చెప్పాలి, దాని యొక్క ఎఫెక్ట్ని ఎవాల్యుయేట్ చేయాలి. అలాగే ఒకవేళ ఎఫెక్ట్ని ఎవాల్యుయేట్ చేయకపోతే రీజన్స్ ఏంటనేది మనం చెప్పాలి. ఓకేనా, నెక్స్ట్ నెరేటివ్ డిస్క్లోజర్స్. ఇందాకడే చెప్పుకున్నాం, మేనేజ్మెంట్ కనుక డిస్క్లోజర్స్ సరిగ్గా చేయకపోయినా, సరిగ్గా చెప్పకపోయినా, డిస్క్లోజర్ చేయడం వేరు, చేసిన డిస్క్లోజర్ని సరిగ్గా చెప్పకపోవడం వేరు. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైనా అర్థం కాలేదా? డిస్క్లోజర్ చేయడం వేరు, డిస్క్లోజర్ని సరిగ్గా చేయడం వేరు. మా అర్థమైందా? ఎస్ సార్. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? డిస్క్లోజర్స్ ని నామమాత్రంగా జస్ట్ ఏదో చేశాము అన్నట్టు డిస్క్లోజ్ చేయడం వేరు, ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ గా యూజర్స్ ని డిసీవ్ చేయకుండా డిస్క్లోజ్ చేయడం వేరు. ఓకేనా, సో నెరేటివ్ డిస్క్లోజర్ సంబంధించిన మిస్టేట్మెంట్స్ ఏంటంటే డిస్క్లోజర్ చేశారు కానీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఓకేనా, సో దానివల్ల కూడా మిస్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ అసలు డిస్క్లోజర్సే చేయలేదు, నాన్ డిస్క్లోజర్స్. ఓకే, ఎప్పుడైతే డిస్క్లోజర్సే చేయలేదో అప్పుడు మనం ఏం చేయాలంటే యాజ్ అన్ ఆడిటర్ వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ది టీసీడబ్ల్యూజీ. టీసీడబ్ల్యూజీ దగ్గరికి వెళ్ళి, సార్ సో డిస్క్లోజర్స్ మేనేజ్మెంట్కి తెలిసినా సరే మేనేజ్మెంట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో డిస్క్లోజ్ చేయలేదు. ఓకేనా, ఒకవేళ వీలైతే మనమే ఏం చేయాలంటే వాళ్ళు ఏవైతే డిస్క్లోజర్స్ చేయలేదో మనమే డిస్క్లోజ్ చేసేయాలి. యాజ్ అన్ ఆడిటర్గా మన ఆడిట్ రిపోర్ట్లో సో డిస్క్లోజర్స్ మేనేజ్మెంట్ చేయలేదు, నేను చేస్తున్నాను అని చెప్పేసి మనమే మన ఆడిట్ రిపోర్ట్లో డిస్క్లోజర్స్ చేసేయాలి. ఓకేనా, అన్లెస్ అదర్వైజ్ ప్రొహిబిటెడ్ బై లా కనుక ప్రొహిబిట్ చేయకపోతే ఆ డిస్క్లోజర్స్ అనేది మనమే చెప్పేయాలి అని చెప్తున్నాడు. ఓకేనా, సో దీస్ ఆర్ ది ఒపీనియన్స్. అలాగే దీస్ ఆర్ ది సిచ్యువేషన్స్ వేర్ disclosure is required and this is how we need to describe the modifications. ఓకేనా, అంటే మనం ఏదైనా మాడిఫై చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి డిస్క్రైబ్ చేసి దాని యొక్క అమౌంట్ ఎంత అనేది చెప్పగలగాలి. ఒకవేళ అమౌంట్ చెప్పలేకపోతే ఆ రీజన్ చెప్పాలి. ఓకేనా, ఒకవేళ డిస్క్లోజర్స్ చేయకపోతే వీలైతే ఆ డిస్క్లోజర్స్ చేయలేదని చెప్పి మేనేజ్మెంట్కి చెప్పి, ఒకవేళ కుదిరితే ఆ డిస్క్లోజర్స్ని మనమే డిస్క్లోజ్ చేసేయాలి, అన్లెస్ అదర్వైజ్ prohibited by law or regulation.